అందరికీ నమస్కారం. ఇవాళటి మన టాపిక్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి అని అంటే కోర్టుకు వ్యతిరేకంగా మాట్లాడడం. కోర్టుకు వ్యతిరేకంగా ఎట్లాంటి టాపిక్ అయినా ఎవరైనా మాట్లాడకూడదు అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఎందుకు మరి కోర్టుకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు అని అంటే కోర్టుకు ఒక ఒక జ్యూరిస్డిక్షన్లో ఏముంటుందంటే అంటే వాళ్ళు చెప్పే దాంట్లో ఏముంటుందంటే న్యాయమే చెప్తున్నాము అనుకుంటారు. అట్లాంటి న్యాయం చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పే న్యాయాన్ని మనం తప్పు పడితే ప్రజలకు నమ్మకం ఉండదు. ఎందుకంటే ఏదో ఒక ఇన్స్టిట్యూట్ అయితే ఉండాలి కదా, న్యాయం చెప్పడానికి ఏదో ఒక ఇన్స్టిట్యూట్ అయితే ఉండాలి కదా. ఆ ఇన్స్టిట్యూటే కోర్టు. మరి కోర్టు వాళ్ళు న్యాయం చెప్తున్నప్పుడు నువ్వు న్యాయం చెప్తలేవు అని చెప్తే మిగతా వాళ్ళందరూ కూడా అవును న్యాయం చెప్తలేవు అని ఇంకా కొంతమంది బాధితులు ఇక్కడక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు అంటారు. కనుక అది జరగకుండా ఉండడానికి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది టాపిక్ తీసుకొస్తారు. ఎవరు కూడా కోర్టుకు వ్యతిరేకంగా మాట్లాడద్దు. మరి మాట్లాడొచ్చా మాట్లాడొద్దా అనేది కనుక చూస్తే మనం కొంతమంది అప్పుడు ఇప్పుడు ఎప్పుడో ఒకసారి వాళ్ళకు కొంత తప్పు ఉంది అని అనిపించినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అదే ఒక కోవాలో ఇవాళ మనము రఘునందన్ రావు గారిని చూస్తున్నాం. మనం ఇవాళ చూపిస్తాను చూడండి ప్రజలారా, జస్ట్ లుక్ ఎట్ దిస్. ఇక్కడ ఏంటంటే మనకు రఘునందన్ రావు గారు హూ ఇస్ హీ అంటే మన మెదక్ ఎంపీ ఇప్పుడు రఘునందన్ రావు గారు. ఓకే, రఘునందన్ రావు గారు ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే సిచ్యువేషను హైడ్రా వచ్చింది, తెలంగాణలో హైడ్రా వచ్చేసింది. హైడ్రా వచ్చేసి ఏంటంటే ఈ స్టోరీ ఇల్లు కొడుతుంది. ఇల్లులు కొడతా ఉంటే యాక్చువల్లీ ఎన్ కన్వెన్షన్ ఇది ఎవరిది, నాగార్జున గారిది. ఈ నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ని కూలగొట్టడానికి 2015 అనుకుంటా, ఇఫ్ సబ్జెక్ట్ కరెక్షన్ 15 కాకపోతే 16. ఓకే, ఈ టైంలో కోర్టు కూలగొట్టేయచ్చు, ఎన్ కన్వెన్షన్ని కూలగొట్టేయచ్చు అని చెప్పి కోర్టు చెప్పింది. అప్పుడు ఈ విధంగా అక్రమంగా ఉంది కట్టడం, కూలగొట్టచ్చు అని చెప్పింది. కూలగొట్టచ్చు అని చెప్పిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ప్రభుత్వాలకి మనకు లాస్ట్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కదా, ఇక వాళ్ళు ఏం చేసినారో ఇక దేవునికి తెలవాలి, మనకు అన్న సంబంధం లేదు, ఇప్పుడు దాన్ని విడిచిపెడదాం. కానీ మరి అట్లా కూలగొట్టచ్చు అన్నప్పుడు కూలగొట్టినప్పుడు ఇప్పుడు కూలగొట్టనియాలి కదా, లేదు. దాన్ని ఇంకా మేఘాల మీద పోయి దానికి హియరింగ్ తీసుకొచ్చి దాన్ని కూలగొట్టడం ఆపేయండి అని చెప్పి కోర్టు ఒక లెటర్ ఇచ్చింది. కానీ అంతకంటే ముందే ఇక కూలిపోయింది, అది వేరే స్టోరీ అనుకోండి. అయితే ఈ కోర్టు ఏం చేసింది, ఈ పేపర్ తీసుకొచ్చి పేపర్ ఇచ్చింది, స్టే యాజ్ ఇట్ ఈజ్ అన్నట్టు, అంటే ఎట్లున్నదో అట్లా స్టేటస్ కో మెయింటైన్ చేయండి అని చెప్పి ఇచ్చిండ్రు. 2015లోనేమో కూలగొట్టేయమన్నారు, ఇప్పుడేమో స్టే ఆర్డర్ ఇచ్చింది దాని మీద. ఇది ఎక్కడికి వెళ్ళి కరెక్ట్ అని చెప్పి రఘునందన్ రావు గారు మాట్లాడినందుకు ఆయన మీద క్రిమినల్గా చూడండి ప్రజలారా, దిస్ ఇస్ నాట్ ఏ సింపుల్ థింగ్. క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నోటీస్ ఇటు ఎట్లా చేస్తారండి? ఇప్పుడు ఈయన ఏమైనా క్రిమినల్ చేసిండా, ఈయన ఏమైనా క్రైమ్ చేసిండా? నన్ను అడిగితే ఆయన చేయలేదు. ఎందుకంటే స్వతహాగా రఘునందన్ గారే ఒక పెద్ద లాయర్, హీ నోస్ వాట్ ఈస్ లా. ఆయన క్రితం చాలా సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉండు, ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే వ్యక్తులలో ఆయన కూడా అని చెప్పుకోవచ్చు మనము. అయితే సరే, అదంతా పక్కకు పెట్టేస్తే ఇప్పుడు ఆయన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అయితే నాకు తెలిసి రాడు. నా మీద కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వస్తే రావచ్చేమో, కానీ చెప్తున్నా. ఎందుకంటే స్టే ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చినావు, మరి కూలగొట్టమని చెప్పినప్పుడు ఎందుకు కూలగొట్టమని చెప్పినావు అంటే రెండు కాంట్రాస్ట్ కదా. మరి రెండు కాంట్రాస్ట్లకు ఇప్పుడు సరే ఆయనకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఇచ్చారు, కానీ మిగతా ప్రజలు ఉన్నారు కదా, మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి ఎందుకు అప్పుడు మన కోర్టు అప్పుడు అట్లా చెప్పింది ఇప్పుడు ఇట్లా చెప్పింది అంటే ఇక మన కోర్టుకు తెలియాలి ఈ విషయం. ఇంకా అన్నిటికంటే ఇంకో హైలైట్ పాయింట్ చెప్తే ఇక్కడ చూడండి ప్రజలారా, ఒక ఫన్నీయెస్ట్ థింగ్ చూపిస్తాయి ఇక్కడ. ఇప్పుడు వీళ్ళంతా కొట్లాడినరా, ఇదంతా అయిందా? అయితే ఇది ఎవరు చేసిండ్రు, ఇది ఎందుకు చేసుకొచ్చిండ్రు, ఈ లెటర్ ఎవరు రాసుకొచ్చిండ్రంటే యాక్చువల్లీ కోర్టు మీద ప్రాబ్లం వస్తుంటే ఏం చేసిందంటే ఇంకో జడ్జి తీసుకుపోయి ఇది హియరింగ్లకు పెట్టిందనమాట. ఓకే, ఇది ఏం చేసిందంటే ఈ ఒక జడ్జే ఈ కేసును టేకప్ చేసుకొని ఒక లెటర్ రాసి ఇది బెంచ్ మీదకి తీసుకొచ్చిండు ఈయన. అంటే మరి ఇది పబ్లిక్లోకి వెళ్ళి వచ్చిన పిల్ కేసు కాదు, ఇది ఒక జడ్జి ఇంకో జడ్జిని కాపాడడానికి వచ్చిన స్టోరీ ఇది. అట్లా సో ఒక జడ్జు మొత్తం కొలీజియం సిస్టమ్ని, జ్యుడిషియరీని కాపాడడానికి వచ్చిన పద్ధతులలో వచ్చిన కేసు ఇది. అంతేగాని మనట్లాంటి మనుషులు తీసుకుపోయి మనట్లాంటి మామూలు తీసుకుపోయి పిల్లేసిన అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు కాదు, రైట్? సో ఇక్కడ ఈ స్టోరీ అయింది. ఇదంతా ఇక్కడ అయిపోలేదు ప్రజలారా. అయితే ఇప్పుడు మనకు చాలామందికి ఇప్పుడు లాస్ట్ టైం బీజేపీ ప్రభుత్వం అంటే మోడీ గారి 2.0 ప్రభుత్వంలో కిరణ్ రిజిజు గారు హీ వాజ్ ద లా మినిస్టర్. ఆయన కొలీజియంకి మొత్తం బద్ద వ్యతిరేకి,
బద్ధ వ్యతిరేక అంటే బద్ధ వ్యతిరేక. ఆయన ఏం చెప్తాడు అంటే అసలు కొలీజియం అనేది ఒక సెగ్రిగేటెడ్ పీపుల్, కొంతమంది కొన్ని కుటుంబాలే ఉంటాయి కనుక అట్లా ఉండకూడదు. అందులోకి అందరు రావాలి, బీసీలు రావాలి, మహిళలు రావాలి, ఎస్సీలు రావాలి, ఎస్టీలు రావాలి, అందరు రావాలి. దానికి కొంత స్పేస్ ప్రొవైడ్ కావాలని చెప్పి ఆయన చెప్పిండు. దానికి అప్పుడున్న చంద్రచూడ్ గారు ఏం చెప్పారంటే లేదు లేదు ఇప్పుడున్న సిస్టమే మొత్తం పర్ఫెక్ట్ కాదు కానీ దిస్ ఈజ్ ఓకే అని చెప్పి చెప్పుకొచ్చాను. కానీ ఒకటి చెప్తా చూడండి ప్రజలారా, ఇప్పుడు మనం అమెరికాను, ఇంగ్లాండు అదో ఏదో కనుక చూసుకుంటే ఇంగ్లాండ్లో ఒక సెపరేట్ బోర్డు ఉంటుంది, జడ్జిలను నియమించడానికి ఒక సెపరేట్ బోర్డు ఉంటుంది, చాలా ఇండిపెండెంట్ బోర్డు పనిచేస్తుంది. అమెరికాలో అయితే ఏం చేస్తారంటే సుప్రీంకోర్టు జడ్జిలు అంటే మన జడ్జిలు కావాలి అనుకున్న వాళ్ళు ఆ నేమ్స్ వాళ్ళు సెనేట్లో అంటే మన పార్లమెంట్ లాగా ఉంటుంది కదా, వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళు డిస్కస్ చేస్తారు ఫస్ట్ ఈ నేమ్స్ ఉన్నాయి ఇవి అప్రూవల్ అంటే అప్రూవలా కాదా అన్నట్టు. కాకపోతే ఇంకా మనం దాన్ని తీసేస్తారు అక్కడనే వాళ్ళకు ఇది జరిగే ముందు కూడా దాని మీద ఎంతో లిస్టింగ్ చేసి వాళ్ళు ఏమేమి హిస్టరీ ఉంది వాళ్ళది ఎట్లాంటివి చేసి దాని తర్వాత దాన్ని పార్లమెంట్లో పెట్టి పార్లమెంట్లో అప్రూవ్ అయిన తర్వాత అప్పుడు ఉద్యోగాల కోసం పోతారు వాళ్ళు. ఇంకా అంతేగాని ఇక్కడ కొలీజియం అయ్యేది ఏంటంటే ఇది అసలు ఇంకోటి దీనికంటే ముందు అక్కడ లెట్స్ అమెరికాలోనే ఇప్పుడు ఇన్ కేస్ సెనెట్లో అది అప్రూవ్ కాలేదనుకోండి ఆ క్యాండిడేట్ను తీసుకునేది ఉండదు. సో అక్కడనే డ్రాప్ అవుట్ అయిపోయి ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇది చూద్దాం మన కొలీజియన్ సిస్టమ్ని కనుక చూస్తే ఇది ఏంటంటే ఒక సుప్రీంకోర్టులో టాప్ 5 సీనియర్ జడ్జిలు ఉంటారు. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరిని తీసుకుందామా ఎవరిని తీసుకోవద్దా అని. ఓకే, వాళ్ళ ఆ 5 కోట్లలో ఎవరిని తీసుకుందాం అంటే వాళ్ళు తీసుకుంటారు, వద్దంటే వద్దు. దానికి ఎవరు వాళ్ళ మీద చెప్పేది ఉండదు, వాళ్ళ ఇంటిగ్రిటీ మీద క్వశ్చనింగ్ ఉండదు, దానికి అకౌంటబిలిటీ లేదు. మరి అకౌంటబిలిటీ లేదు, ఒక ఇంటిగ్రిటీ లేదు, ఆ మీటింగ్ మినిట్స్ లేవు, ఇవి ఏవి లేవు. కానీ మాత్రం గుర్తుపెట్టుకోండి, కోర్టుకి ఎదురుగా మాట్లాడద్దు. మీకు ఎన్ని క్వశ్చన్లన్నా నోరు మూసుకొని వినాలి. మరి వింటాం, మరి లక్షలకి కొన్ని కోట్ల కేసులు పెండింగ్లు ఉన్నాయి, దాని గురించి మరి మాట్లాడచ్చు కదా. మరి ఎవరైనా మాట్లాడేటోళ్ళు ఇప్పుడు ఈ క్రిమినల్ ప్రొసీడింగ్ తీసుకురాగా సరే తీసుకొస్తారేమో రఘునందర్ గారు మరి జైలుకు పోతారో మరి క్షమాపణ చెప్తారో అది ఆయన ఇష్టంలే, కానీ మనం దాని పక్క పెడదాం. కానీ మరి అట్లా ఇంకా చాలామంది ఉంటారు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు సారీ చెప్పారు కోర్టు, ఇంకా మిగతా రామ్దేవ్ బాబా వాళ్ళంతా సారీ చెప్పుకొని వెళ్ళిపోయినారు అంతా. సో ఈయన ఏం చెప్తారో చూడాలి. ఇప్పుడు అది దీన్ని పక్కన పెట్టేస్తే మరి కొన్ని కోట్ల కేసులు పెండింగ్లలో ఉన్నాయి. కొంతమంది ఆ ట్రయల్ పీరియడ్నే జైళ్ళల్లో మునుగుతూ ఉండే ఇంకా అట్లనే ఉంటారు జైళ్ళల్లో. మరి వీళ్ళందరికీ ఇంత కష్టాలు ఉన్నాయన్నప్పుడు మరి జ్యుడిషియరీ అనేది యాక్టివ్గా రోల్ ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మరి వాళ్ళు 2 నెలల సెలవులు తీసుకుంటారు ఎందుకు అన్నట్టు కొంతమంది అడుగుతూ ఉన్నారు. మరి దానికి కూడా మరి వాళ్ళ దగ్గర సమాధానాలు ఏమైనా ఉన్నాయా ప్రజల దగ్గర, ప్రజలకు ప్రశ్నలకు అంటే తెలియదు నాకు అది. మరి ఇన్ని వేల కోట్ల కేసులు పెండింగ్లు ఉన్నాయి, మరి లక్షల కోట్ల ఉన్నాయి. ఇన్ని కోట్ల కేసులు పెండింగ్లు ఉన్నప్పుడు వీటిని సార్ట్అవుట్ చేయడానికి ఇంకేమైనా కొత్త టెక్నాలజీ ఏమైనా వాడినరా వీళ్ళు అంటే అది లేదు. ఓకే, ఇవాళ మొత్తం 1300 జడ్జిలు ఉండాల్సింది భారతదేశం మొత్తంలో, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టులో కలిపితే 700 కూడా లేరు. అంటే సగం మంది ఉన్నారు అన్నట్టు. ఓ సగం మంది ఉన్నారు, ఇంకో సగం మంది లేరు. మరి రిక్రూట్మెంట్ చేస్తలేరు. మరి ఇది ఎవరు క్వశ్చన్ చేయాలి వీళ్ళని? ఇప్పుడు మనం క్వశ్చన్ చేస్తే క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్నారు, ఓకే ఆల్రైట్. దాని తర్వాత సంగతి ఏంటంటే మరి మిగతా అయితే ఆన్సర్స్ ఉండాలి కదా. మరి కోర్టులు తేల్చుకోవాలి. ఓకే, మనం అంతకుమించి చెప్పడానికి ఏముండదు, కానీ రిక్వెస్ట్ మాత్రం చేయవచ్చు కోర్టులకి. ఇవన్నీ నింపండి, కొలీజియం అయితే కొలీజియమే, ఏదో ఒకటి అవుతాయి. కానీ నింపైతే ఈ పెండింగ్ కేసుల్ని సాల్వ్ చేయండి. ఓకే, పెద్ద బిగ్ షాట్స్కి మాత్రం క్విక్గా రెస్పాన్స్ వస్తూ ఉంటుంది, సామాన్యులకు కూడా క్విక్గా రెస్పాన్స్ వచ్చే విధంగా చేయండి. ఎందుకంటే నాగార్జునకేమో వితిన్ ఫ్యూ అవర్సే కోర్టు హియరింగ్ వచ్చేసి మొత్తం అయిపోయింది. మరి మిగతా వాళ్ళకి ఏమైంది? మిగతా వాళ్ళకు ఇప్పుడు మరి జనాలు జైల్లో వాళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళందరి సంగతి ఏంది? వాళ్ళ కష్టాలు అట్నే పోనీయా? ఇన్కన్వెన్షన్కి వాళ్ళకి ఇచ్చేసిండ్రు. మరి మిగతా వాళ్ళు చాలా ఇల్లులు కూడా కూలినాయి కదా. మరి దానికోసం ఏం చేసిండ్రు? ఏమైనా తీసుకున్నారా? ఇల్లులు కూలుతూ ఉంటాయి, మరి కోర్టు తీసుకోవాలి కదా ఒక సోమోటోలాగా. మరి ఏం తీసుకోలేదు. సో అంటే నేనేం చెప్తున్నా అంటే ప్రజలారా, ఒక్క సైడే చూడొద్దు. న్యాయం అనేది ఒక సైడే చూస్తుందేమో అనిపిస్తుంది, వాళ్ళ డైరెక్షన్లో చూస్తుండ్రు. మన డైరెక్షన్లో కూడా ప్రజానికం కళ్ళల్లో కూడా బడి చూడాలి. నేనైతే కొలీజియానికి ఓటు వేయనండి. కొలీజియం అనేది ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే అది కేవలం కొన్ని కుటుంబాలే నడిపిస్తున్నాయి. న్యాయ వ్యవస్థ మొత్తం కొన్ని కుటుంబాల చేతులలో ఉండడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఓకే, సో దీంతో ఈ వీడియో ఎండ్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.